చూడ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ప్లస్ క్యూబ్ రూట్ x స్క్వేర్ ప్లస్ 6th రూట్ x బై x బ్రాకెట్ 1 ప్లస్ క్యూబ్ రూట్ x. K1 K2 అడిగాడు. సో నువ్వేం చేస్తావంటే దీనిలో సబ్స్టిట్యూషన్ x ఈక్వల్ టు t⁴ తీసుకున్నాను. dx వాల్యూ 6t⁴5 dt వస్తుంది. సో ఆ x వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వచ్చాము. వచ్చేసిన తర్వాత మనం ఏం చేసామంటే t² ఒకటి కామన్ తీసి డినామినేటర్ని సపరేట్ చేయగానే అవి క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు ఇంటిగ్రేషన్ చేసుకుంటే మనకి t⁴/4 t tan ఇన్వర్స్ t. K1 K2 K3 వాల్యూస్ వచ్చినాయి. వాడు K2 ప్లస్ K1 అడిగాడు. యాడ్ చేసుకుంటే 15/2 అన్నాను. ఓకే, నెక్స్ట్ 52 చూడమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 + 2x క్యూబ్ హోల్ స్క్వేర్ బై x⁴6. సో దీన్ని ఎలా చేసామంటే x³ కామన్ తీసామండి. x³ కామన్ తీస్తే ఆ పవర్ 2/3 కూడా వస్తుంది. అప్పుడు 1/x³ + 2 హోల్ పవర్ 2/3. ఇది ఎంత అవుతుందంటే ఈ యొక్క 3 క్యాన్సిల్ అయిపోయి x², ఆ x² డినామినేటర్లో ఉన్న x⁴6తో క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు దాన్ని f తీసుకుంటే ఇంకోటి f' అవుతుంది నాన్న. కాకపోతే ఒక కాన్స్టెంట్ -3 మల్టిప్లై అండ్ డివైడ్ చేయాల్సి వస్తుంది. చేశాను. F4n+1/n+1 ఫార్ములా అప్లై చేశాను. ఓకే, సో ఆన్సర్ 15/2. 51 క్వశ్చన్ ఆల్రెడీ మెటీరియల్లో ఉంది. లెవెల్ 2లో అనుకుంటా, లాస్ట్ అనుకుంటా. చూడండి, x వాల్యూ 2/3 to 1 ఉంది. 3x వాల్యూ కట్టాను, -3x వాల్యూ కట్టాను, 5 - 3x వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. 2కి 3కి మధ్యలో ఉంటే స్టెప్ వాల్యూ 2 నాన్న 2 రాశాను. సో నారాయణ గారి ఫార్ములా ప్రకారం log ax + bకి 1/x + bకి ఇంటిగ్రేషన్ రాశాను. K1 వాల్యూ K వాల్యూ 2 వచ్చింది. K/4 వాల్యూ 1/2. ఓకే, 48 చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై tan x ఇంటూ tan 60 ప్లస్ tan 60 మైనస్ x ఈక్వల్ టు 1/K1 ఇంటూ log s. దీన్ని చూసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్లో ఫార్ములా ఉంది నాన్న. tan θ tan 60 ప్లస్ θ tan 60 మైనస్ θ ఇది కూడా tan 3θ. ఆల్రెడీ మన క్లాస్లో కూడా చెప్పాము. 120లో ఉంది, లెవెల్ 1లోనో లెవెల్ 2లోనో. 120 ఉన్నదే, 60 ఉన్నదే. సో ఆన్సర్ ఎంత వస్తుంటే 1/tan 3x నాన్న. సో కాబట్టి దాన్ని ఏమన్నా రాయొచ్చు అంటే cot 3x అని రాయొచ్చు. కాట్కి ఇంటిగ్రేషన్ తెలుసు కదా, log mod sin x. సో నారాయణ సూత్రం ప్రకారం /3 వేయాలి. సో K1 K2 ఈక్వల్ టు 3. ఓకేనా, బీసీలు కరెక్ట్ ఆన్సర్స్. తర్వాత చూసుకున్నాను, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఆఫ్ ద హైపర్బోలా ఇచ్చారు, అయితే K వాల్యూ ఎంత అన్నారు. సో లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే ఇది కాంజుగేట్ హైపర్బోలా నాన్న. 2a² b వస్తుంది. 22/5. K వాల్యూ 11. ఓకేనమ్మా. తర్వాత చూడన్నా, లెట్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద హైపర్బోలా ఇచ్చాడు అండ్ ద లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ కూడా ఇచ్చాడు. y = 2x + c ఈజ్ ఎ టాంజెంట్ టు ద హైపర్బోలా h అన్నాడు. దెన్ c² వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఇక్కడికి వచ్చేసరికి 50th హైపర్బోలా ఈక్వేషన్ తీసుకున్నాను. ఈ వాల్యూ √a² + b²/a². దాన్ని సింప్లిఫై చేసుకుంటే √5/2 వచ్చింది. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 2b² = 3a². రిలేషన్ వచ్చింది నాన్న. ఇది ఆర్డినరీ హైపర్బోలా కాబట్టి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 2b²/a. సో దానిలో 2b² వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే a² వాల్యూ 8, b² వాల్యూ 12 నాన్న. కండిషన్ ఏమన్నాడు, c² = a²m² మైనస్ b². సారీ నాన్న, ఇక్కడ మైనస్ పడాలి. సో -b² రాయాలి, పొరపాటు రాశాను. అప్పుడు -b² అంటే ఇదిగో చూడండి, ఇక్కడ -b² కదా, అప్పుడు ఇది మైనస్ అవుతుంది. 32లోంచి ఇది పోతే 20 నాన్న ఆన్సర్. ఓకే, 47 చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x - cos 2x బై 1 - cos x. దీన్ని ఎలా చేసామంటే cos c - cos d అప్లై చేశాను నాన్న. cos c - cos d ఫార్ములా తెలుసుగా, -2 sin c + d/2 sin c - d/2. కాకపోతే c - d రాస్తే -x/2 వస్తుంది. sin ఆఫ్ -θ అంటే -sin θ.
కింద 1 మైనస్ కాస్ ఎక్స్ ఫార్ములా ఎంతంటే సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఫైనల్లీ 1 టైమ్స్ సైన్ ఎక్స్ బై 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలేది ఏంటంటే సైన్ 3x బై 2 బై సైన్ ఎక్స్ బై 2. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉందన్న ట్రిగనోమెట్రీలో సైన్ 3 θ బై సైన్ θ ఈజ్ ఈక్వల్ టు 2 cos 2 θ ప్లస్ 1. దాన్ని అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ θ ప్లేస్లో ఎక్స్ బై 2 ఉంటుంది, అది గమనించాలి. 2 cos x ప్లస్ 1 dx ఇంటిగ్రేషన్ చేసుకుంటే 1కి ఇంటిగ్రేషన్ x ప్లస్ 2 sin x ప్లస్ c. సో ఏబీ వాల్యూస్ వచ్చినాయి నాన్న. 4 ఆప్షన్స్ కరెక్టే. చూడమ్మా నెక్స్ట్ ద ఈక్వేషన్ 16x² మైనస్ 3y² 32x మైనస్ 12y రిప్రజెంట్స్ హైపర్బోలా. రిప్రజెంట్స్ హైపర్బోలా అయినట్లయితే చూడండి 46లో నేను చెప్పాను y² కోఎఫిషియంట్ a² అవుతుంది, x² కోఎఫిషియంట్ b² అవుతుంది నాన్న. సెంటర్ రావాలంటే ∂f/∂x 0 చేయమని చెప్పాను. సెంటర్ రైటే వచ్చింది. లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ 2a, లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ 2b, ఎసెంట్రిసిటీ. సో ఆ 4 ఆప్షన్స్ రైటేనమ్మా. ఓకే చూడండి 45 ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఇచ్చారు. ఫ్యామిలీ ఆఫ్ హైపర్బోలాస్ అయితే ఎసెంట్రిసిటీ ఎంత అన్నారు. చూడన్నా dx/dy రాశాను. వేరబుల్ సపరబుల్ అంటే ఎక్స్లు డిఎక్స్లు ఒకవైపు తీసుకొచ్చాను, వైలు డివైలు మరొక వైపు తీసుకొచ్చి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే లెఫ్ట్ సైడ్ x² వచ్చింది, రైట్ సైడ్ 3y² బై 2 ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c 2తో మల్టిప్లై చేశాను నాన్న. ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా హైపర్బోలా కాబట్టి a² ప్లస్ b² బై a. సో చేసినట్టయితే √5/2. ఓకే ఇంకో అవకాశం కూడా ఉంది నాన్న, √5/3 కూడా రావచ్చు. ఎందుకంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ పాజిటివ్నా నెగిటివ్నా అనేది మన దగ్గర ఐడియా లేదు. కాబట్టి అది హైపర్బోలా అవ్వచ్చు, కాంజుగేట్ హైపర్బోలా అవ్వచ్చు. సో కాబట్టి ఆన్సర్స్ ఏమొస్తాయంటే ఏ ఆన్సర్ అవ్వచ్చు, సి ఆన్సర్ అవ్వచ్చు. నేను సికి మాత్రమే చేశాను అది. ఓకే 48th క్వశ్చన్ చూడండి నాన్న. ఓకే sin 4/8 మైనస్ cos 4/8 బై 1 మైనస్ sin స్క్వేర్ cos స్క్వేర్. సో దాన్ని ఎలా చేస్తామంటే క్లాస్లో చెప్పిందేనండి, ఇది ఎక్సైజ్ 2లోనో దేనిలోనో ఉంటుంది అనుకుంటా. ఈ 1 బదులు సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాశాను నాన్న. ఎందుకంటే అది 1 కాబట్టి దాని బదులు సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే a² ప్లస్ b² హోల్ స్క్వేర్, a² ప్లస్ b² హోల్ స్క్వేర్ మైనస్ 2a² b² అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే sin పవర్ 4 ప్లస్ కాస్ పవర్ 4. న్యూమరేటర్ని ఏమన్నా రాశానంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్మ్ రాశాను, క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ sin పవర్ 4 మైనస్ కాస్ పవర్ 4 ఏమన్నా రాసామంటే అగైన్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాసుకుంటే cos 2x ఫార్ములా నాన్న. సో k వాల్యూ ఈజ్ 2. నెక్స్ట్ 48th అయిపోయిందమ్మా. 41 చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా విత్ కోఆర్డినేట్ యాక్సెస్ అనేది ప్రిన్సిపల్ యాక్సెస్ అన్నాడు. డిస్టెన్స్ ఆఫ్ 1 వర్టెక్స్ ఫ్రమ్ ద ఫోకైస్ అంటే ఒక వర్టెక్స్ నుంచి ఫోకైస్కున్న డిస్టెన్స్ని ఇచ్చాడు నాన్న. అయితే ఏబీలు ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో దీన్ని ఎలా చేసామో చూద్దాం. డయాగ్రామ్ గీసానమ్మా. ఒక వర్టెక్స్ ఏ తీసుకున్నాను, ఫోకస్ ఎస్, ఎస్ డాష్లో తీసుకున్నాను. వర్టెక్స్ నుంచి ఒక ఫోకస్కున్న డిస్టెన్స్ అంటే ఏఈ మైనస్ ఏ 1, ఏఈ ప్లస్ ఏ 9, రెండు యాడ్ చేస్తే ఏఈ వాల్యూ 5. ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 చేశాను అనుకున్నాను, ఈ వాల్యూ వచ్చింది. ఓకే ఈ వాల్యూని ఏం చేస్తున్నామంటే సబ్స్టిట్యూషన్ చేసుకుని ఏబీని ఫైండ్ అవుట్ చేశాను నాన్న. ఓకే నెక్స్ట్ చూడండి, ద లైన్ y ఈక్వల్ టు kx ప్లస్ 2h ఈజ్ అ టాంజెంట్ టు ద ఎలిప్స్. అయితే లోకస్ ఆఫ్ h, k ఈజ్ హైపర్బోలా అవుతుంది నాన్న. అయితే ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. సో నేనేం చేశానంటే కండిషన్ ఫర్ ది టాంజెన్సీ వేసాను నాన్న. c² ఈక్వల్ టు a² m² మైనస్ b². ఆ ఎలిప్స్ కదా, c² ఈక్వల్ a² m² ప్లస్ b². సబ్స్టిట్యూషన్ చేస్తే హైపర్బోలా వచ్చింది నాన్న. సో +1 వచ్చింది కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే a² ప్లస్ b² బై a² వేసుకుంటే ఈ వాల్యూ 2 వచ్చింది అండ్ 3e² వాల్యూ 12 వచ్చింది నాన్న. ఓకే చూడండి నాన్న 43 నాన్న. ఆల్రెడీ ఇదే మోడల్ చెప్పాను. రిపీటెడ్గా ఉన్నప్పుడు ఒకసారి రిపీట్ లేకుండా చేసి తీసుకొని తర్వాత మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ అని. 43, 44 రెండు ఒకే మోడల్ ఇచ్చాడు. కాకపోతే 44లో 4 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటూ రావాలి నాన్న. చేశాను ఆల్రెడీ, మీకు అది కూడా పెట్టడం జరిగింది. సో ఆప్షన్స్ ఏమవుతాయంటే సి వాల్యూ ఒకటి కరెక్ట్, a ప్లస్ b 0 కరెక్టు,
ఏ వాల్యూ ఏబీలో ఫస్ట్ ఏబీలో అయితే రాంగ్ నాన్న, సిడీలు కరెక్ట్ అవుతాయి. అది అలానే 44కి వచ్చేసరికి డి కరెక్టే, సి కరెక్టే, అండ్ ఏ కూడా కరెక్టే నాన్న. ఓకే, ఆల్రెడీ చెప్పింది. తర్వాత 45కి వచ్చేసరికి 7 క్వశ్చన్ x² + 2x + 3/x³ = a/x + b/x + c/x³ అన్నాడు. ఏబీసీలు అడిగాడు. జస్ట్ నేనేం చేశానంటే దాన్ని డినామినేటర్ని సపరేట్ చేశాను నాన్న. సపరేట్ చేస్తే ఏబీసీ వాల్యూస్ వచ్చినాయి 1 2 3 అని. యాడింగ్ చేస్తే ఆన్సర్ 6. ఓకే, నెక్స్ట్ రెండోది, ఇఫ్ a = x²/4/x² + 1 to x² + 3 అయితే ఏబీ వాల్యూస్ ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను. సంథింగ్ బై x² + 1, సంథింగ్ బై x² + 3. x² ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వాల్యూ వస్తుంది. అదేవిధంగా -3/2 సబ్స్టిట్యూట్ చేయండి, బి వాల్యూ వస్తుంది. రెండు డిఫరెన్స్ కట్టమన్నాడు. కడితే ఆన్సర్ 8 నాన్న. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ x - x⁴ 1/5/x⁴6. దాన్ని ఏం చేశానంటే నాన్న, దాన్ని ఏం చేసామంటే మనం ఇలా సింప్లిఫై చేసాం. ఎలా చేశారంటే x⁴5ని కామన్ తీశాను నాన్న. తీస్తే x⁴5 1/5 వచ్చింది. అప్పుడు 1/x⁴ -1 1/5/x⁴6 క్యాన్సిల్ చేసుకుంటే 1/x⁴ -1 1/5/x⁴5. సో 1/x⁴ -1 1/5 ఇంటూ 1/x⁴5. ఇక్కడ f⁴n ఇంటూ f' ఫార్ములా అప్లై చేసామండి. సో -4/4 రాశాను. సో సింప్లిఫై చేస్తే మనకి x⁴n + 1/n+1 వచ్చింది. దాన్ని వాడిచ్చిన ఫామ్ ప్రకారం ఫిలప్ చేసుకుంటే k వాల్యూ 5 వచ్చింది నాన్న. ఓకే, నెక్స్ట్ 23rd చూడండి నాన్న. 23rd లైన్ y = mx + c ఈజ్ ద కామన్ టాంజెంట్ టు ద హైపర్బోలా అండ్ సర్కిల్. రెండింటికి కామన్ టాంజెంట్ అయినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఎవరు కరెక్టో చెప్పండి. సరే, ఫస్ట్ హైపర్బోలా ఇచ్చాడు వాడు, అండ్ సర్కిల్ కూడా ఇచ్చేసాడు. ఎనీ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా రాసాను నాన్న. y = mx + r - √r². అయిపోయిందా? పెట్టావా? సరే, ఓకే, ఇచ్చాడు నాన్న. దిస్ ఈజ్ ఆల్సో టాంజెంట్ టు ద సర్కిల్. c² = r² × 1 + m². ఓకే, సో c² అంటే దీని హోల్ స్క్వేర్ రాశాను నాన్న. r² × 1 + m². సో దాని నుంచి స్లోప్ కట్టాను నాన్న. స్లోప్ని m² వాల్యూ వచ్చింది, c² వాల్యూ కనుక్కున్నాను. దాన్ని 4c² కట్టమన్నాడు. అది ఓకే, ఏం లేదు నాన్న. ఎనీ టాంజెంట్ ఈక్వేషన్ హైపర్బోలా రాశాను, సర్కిల్కి కండిషన్ రాశాను. దాని నుంచి m వాల్యూ తీసుకొచ్చాము. ఆ m వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ c²లో సబ్స్టిట్యూషన్ చేసాను. అది ఓకే. నెక్స్ట్ 21st కన్సిడర్ ఏ హైపర్బోలా h = x² - 2y² = 4 that the tangent at p of 4, √6 meets the axis at q and the lattice rectum at r of x1, y1 x1 > 0 if f is the focus of h which is nearest to the point p, then the area of the triangle QFR is equal to. అంటే వాడు ఇక్కడ 3 పాయింట్స్ మెన్షన్ చేశాడు నాన్న. ఒక పాయింట్ ఏంటంటే పి అనే పాయింట్ మెన్షన్ చేయలేదు, కానీ టాంజెంట్ ఎక్స్ దగ్గర కట్ చేసిన క్యూ పాయింట్ మెన్షన్ చేశాడు. లాటస్ రెక్టమ్ ఒకటి మెన్షన్ చేశాడు, ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టము. దానిలో x1 పాజిటివ్గా ఉండేది తీసుకోమన్నాడు. తర్వాత ఎఫ్ ఈజ్ ద ఫోకస్ ఆఫ్ హెచ్ అన్నాడు, అంటే హైపర్బోలాకి ఫోకస్ కట్టమన్నాడు. ఈ మూడిటితోటి ట్రయాంగిల్ కట్టమన్నాడు. కట్టాను, కానీ కొంచెం ఆన్సర్లో తేడా వచ్చింది నాన్న. చూద్దాం ఒకసారి. x² / 4 - y² / 2 = 1 ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ కట్టాను నాన్న. s1 = 0. ఇదేమన్నాడు? మీట్స్ ద x యాక్స్ అన్నాడు. x యాక్స్ అంటే y0 పెట్టాను, x వాల్యూ వచ్చింది, అంటే q వాల్యూ 1, 0 వచ్చేసింది. తర్వాత ఎసెంట్రిసిటీ తీసుకున్నాను, ఏఈ కట్టాను. అయితే ఫోకస్ ఎంత వచ్చింది? √6, 0. ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎంత? +r - a, +r - b². సో కాబట్టి +r - √6, +r -
ఇది వేస్తే 1 వచ్చింది. సో ఫోకస్ ఎఫ్ వచ్చేసింది, వాడు అడిగిన క్యూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆరు కట్టమన్నాడు, ఆరు కూడా కట్టేశాము మనము. దీనిలో ఎక్స్ పాజిటివ్ తీసుకోమన్నాడు కాబట్టి √6, +1 అయినా తీసుకోవచ్చు, -1 అయినా తీసుకోవచ్చు. అదే అప్లై చేశాను, +or-1 రాసుకున్నట్లయితే మనం ఒకసారి గమనిస్తే మనకు √6 -1/2 వచ్చింది. కానీ వాడు ఏంటో √6 -1 లేకపోతే థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు. ఓకేనా, అక్కడ కొంచెం మిస్టేక్ ఉంది. చూడను కాన్జుగేట్ డయామీటర్ అంటే ఇది ఒక చిన్న కాన్సెప్ట్ నాన్న. దీని మీద 18th 19th క్వశ్చన్స్ డిపెండ్ అయినాయి. ఇప్పుడు చూడండి ఒకసారి మీరు గమనిస్తే ఇది ఇలా ట్యాంజెంట్ కార్డ్స్ని గీసాను, అవునా? ఇవన్నీ ఒక సిస్టమ్ ఆఫ్ కార్డ్స్ అంటే ప్యారలల్గా ఉన్న కార్డ్స్. వీటి స్లోప్ m1. ఇప్పుడు వీటి మిడ్ పాయింట్స్ అన్నీ జాయిన్ చేస్తూ వెళ్తే వచ్చేదాన్ని డయామీటర్ అంటాం. అంటే ఇది ఒక డయామీటర్ అది. ఓకే, నెక్స్ట్ ఇంకో డయామీటర్ చూస్తే ఈసారి ఇట్లా ఉంటుంది నాన్న. ఈ కార్డ్స్ చూడండి ఒకసారి ఉన్నాయా లేదా ఇట్లా. ఇవి ఇంకొక సిస్టమ్ ఆఫ్ కార్డ్స్ అనమాట. వీటి స్లోప్ m2 అనుకున్నాను. ఇప్పుడు వీటి మిడ్ పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి దీన్ని డయామీటర్ 2 అంటాం. ఇప్పుడు ఈ రెండింటిని కాన్జుగేట్ అని మనం కాల్ చేయాలంటే వాడు ఏమంటాడు, ఈ విధంగా డ్రా చేసినటువంటి డయామీటరు ఈ ప్యారలల్ కార్డ్స్ ఉన్నాయి చూసారా, వాటికి ప్యారలల్గా ఉండాలి. అంటే ఈ డయామీటర్ అనేది ఈ m2 కార్డ్స్ ఉన్నాయి చూసారా, ఈ కార్డ్స్కి ప్యారలల్గా ఉండాలి. అదేవిధంగా ఈ సెకండ్ డయామీటర్ ఉంది చూసారా, అది ఈ కార్డ్స్కి, ఈ సిస్టమ్ ఆఫ్ కార్డ్స్కి ప్యారలల్గా ఉండాలి. ఆ విధంగా ఎగ్జిస్ట్ అయ్యేటటువంటి వాటిల్ని కాన్జుగేట్ డయామీటర్స్ అంటాం. అయితే మనకు డయామీటర్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం కనుక్కోవటం చేసాం, గుర్తుందో లేదో మరి మీకు. సో మనము ఏమని చేసామంటే డయామీటర్కి ఈక్వేషన్ ఆఫ్ డయామీటర్ y = మనం రాసాం b²/a² m1 × x. ఇప్పుడు ఈ స్లోప్ ఎంతకు ఈక్వల్ అవుతుంది, ఈ డయామీటర్ అనేటటువంటిది, ఇది ఫస్ట్ డయామీటర్ అనుకో, ఇది ఈ లైన్స్కి ప్యారలల్గా ఉంటుంది. అంటే ఈ స్లోప్ m2కి ప్యారలల్గా ఉంటుంది. అప్పుడు m2 = b²/a² m1. క్రాస్ మల్టిప్లై చేస్తే m1 m2 = b²/a². ఓకేనా? సో ఇది కండిషన్ ఫర్ ద కాన్జుగేట్ డయామీటర్స్. ఈ పాయింట్ని వాడు ఏం చేశాడంటే హైపర్బోలాలో వాడాడు. అదే హైపర్బోలాలోకి వచ్చేసరికి ఇదే కండిషన్ ఏమవుతుంది, -b²/a² అవుతుంది. ఓకేనా? ఈ కాన్జుగేట్ డయామీటర్స్ ఇది. కాకపోతే ఇంత వివరంగా మనకు హైపర్బోలాలో గీస్తే పాసిబుల్ అవ్వదు, అంటే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ఎలిప్స్ మీద ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుతుంది కాబట్టి చేశాను. ఓకేనమ్మా? 22. The locus of the point of intersection of the lines is a conic whose eccentricity is dash. అంటే ఆ లోకస్ కనుక కానిక్ సెక్షన్ అయినట్లయితే ఎసెంట్రిసిటీ ఎంత అని అడిగాడు. సరే చూద్దాం. ఫస్ట్ లైన్ ఈక్వేషన్స్ తీసుకున్నాను నాన్న. రెండు కూడా ఏం చేశానంటే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఎక్స్ని ఎలిమినేట్ చేశాను, ఒక కేతో మల్టిప్లై చేసి సెకండ్ ఈక్వేషన్ని ఎక్స్ని ఎలిమినేట్ చేశాను. వై వాల్యూ వచ్చింది నాన్న. దాన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాను, ఈజీగా ఉంటుందని చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది నాన్న. సో ఐ గాట్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ రెండు వచ్చినాయండి. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే కేని డిలీట్ చేస్తున్నాను, ఎలిమినేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో కాకపోతే కొంచెం నేను ఈక్వేషన్ అదే వై వాల్యూని కొంచెం కేని సపరేట్ చేస్తూ రాశాను. అదేవిధంగా ఎక్స్ వాల్యూలో కూడా కాస్త కేని సపరేట్ చేశాను, అంటే డినామినేటర్ని విడివిడిగా రాశాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కేల్ ఎలిమినేషన్ టార్గెట్ అనమాట. అప్పుడు ఫోర్త్ ఈక్వేషన్ని స్క్వేరింగ్ చేస్తూ స్క్వేరింగ్ అండ్ సబ్ట్రాక్షన్ చేశాను. చేస్తే ఐ గాట్ హైపర్బోలా వచ్చింది. ఈ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ కట్టాను. ఏం అర్థమవుతుందా? ఇది జస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే XY వాల్యూస్ కనుక్కోవటం, కాకపోతే కేలలో వస్తాయి, కేని ఎలిమినేట్ చేసుకోవటం. అది కేని ఎలిమినేట్ చేసేటప్పుడు చిన్న రూల్ ఫాలో అయ్యా. ఈ కేని సపరేట్ చేశాను అనమాట. ఈ డినామినేటర్కి ఈ డినామినేటర్ సపరేట్ చేశాను. ఓకే, ఈ రెండు టర్మ్స్ సపరేట్ చేశాను. అప్పుడు a² మైనస్ అదే a + b² - a - b² కాన్సెప్ట్ వాడారు. అది
ఓకేనా చూడన్నాను. ఏ రే ఆఫ్ emanating from the points 5, 0 is incident on the hyperbola 9x square minus 16y square equal to 144 at the point P with abscissa R. Then the equation of the reflected ray after the first reflection is dash. చూడండి హైపర్బోలా ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే x² / 16 - y² / 9 = 1. ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ వచ్చింది నాన్న. ఫోకస్ ఎంత 5, 0. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, ఒక పాయింట్ నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పాయింట్ నుంచి ఒక రేని పంపిస్తే అది ఇక్కడ మీట్ అయింది, మళ్ళీ రిఫ్లెక్టెడ్ రే ఈ ఫోకస్ గుండా పాస్ అవుతుంది. మనం ఎలిప్స్లో చెప్పినట్టే, ఎలిప్స్లో ఎలా అయితే మనం జరిగిందో అదే హైపర్బోలాలో కూడా జరుగుతుంది, ఇట్లా వెళ్తుంది అనమాట. ఈ ఫోకస్ ఎంత 5, 0. దీనిలో యాప్సిస్ ఎంత ఇచ్చారు, 8 ఇచ్చారు. ఆర్డినేట్ మర్చిపోయినారు, K అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఉంది, హైపర్బోలా మీద ఉంది కాబట్టి హైపర్బోలా ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేశాను, K వాల్యూ వచ్చింది. సో K వాల్యూ వస్తే పాయింట్ వచ్చినట్టేగా, అలానే S' కూడా వచ్చినట్టే. ఈక్వేషన్ ఆఫ్ ది రిఫ్లెక్టెడ్ రే ఇచ్చింది నాన్న. అప్పుడు ఈక్వేషన్ అంటే మనం లైన్ ఈక్వేషన్ కట్టవచ్చుగా, అది వాడాం. If E1 and E2 are the eccentricities of the hyperbola xy = 9, x² - y² = 25, then E1, E2 lies on the circle C1 with center origin, then the radius whole square of the diameter circle is dash. చూడన్నా, E1, E2 ఎసెంట్రిసిటీస్ అన్నాడు. ఇది రెక్టాంగులర్ హైపర్బోలా అని, ఇది కూడా రెక్టాంగులర్ హైపర్బోలా అని. దెన్ E1, E2 ఏమన్నాడు, లై ఆన్ ద సర్కిల్ C1 అన్నాడు విత్ సెంటర్ ఆరిజన్. అంటే ఆరిజన్ సెంటర్గా ఉంది, ఇది పాయింట్ అని ఇచ్చాడనమాట. అయితే రేడియస్ హోల్ స్క్వేర్ ఆఫ్ ది డైరెక్టర్ సర్కిల్ ఆఫ్ C1 ఈజ్ డాష్. దాన్ని డైరెక్టర్ సర్కిల్ అడిగాడు. సరే చూద్దాం. 16. రెండు రెక్టాంగులర్ హైపర్బోలాస్ కాబట్టి E1 వాల్యూ √2, E2 వాల్యూ కూడా √2 అయింది. సో √2, √2 లై ఆన్ ద సర్కిల్ x² + y² = r². అప్పుడు ఆ పాయింట్ దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తే r² వాల్యూ వచ్చింది. తర్వాత సర్కిల్ ఈక్వేషన్ రాశాను, x² + y² = 4. దీనికి డైరెక్టర్ సర్కిల్ రాయమన్నాడు. దీనికి డైరెక్టర్ సర్కిల్ అంటే x² + y² = 2r². ఓకేనా? సో దాన్ని సింప్లిఫై చేస్తున్నారు. Next one, for a given non-zero value of m, each of the lines x/a minus y/b equal to m and x/a plus y/b equal to m meets the hyperbola at a point. అయితే మీట్ అవుతుంది సమ్ ఆఫ్ ది ఆర్డినేట్స్ ఆఫ్ దీస్ పాయింట్స్ యాజ్ m వేరియస్. అంటే సమ్ ఆఫ్ ది ఆర్డినేట్స్ ఎంతో చెప్పన్నాడు. ఆర్డినేట్స్ అంటే y వాల్యూస్ అని అర్థం. అది సరే, నేనేం చేస్తున్నానంటే 15th క్వశ్చన్ కదా, చూడన్నాను. సో ముందు హైపర్బోలా ఈక్వేషన్ని కాస్త a + b × a - b ఫామ్ రాసుకున్నాను. 1 వచ్చింది. ఒక లైన్ ఎంత ఇచ్చాడు వాడు, x/a + y/b = m అన్నాడు. సో కాబట్టి నేనేం చేశానంటే హైపర్బోలాలో ఈ సెకండ్ టర్మ్ ఉంది చూసారా, దాన్ని కూడా x/a + y/b ఫామ్లో చేంజ్ చేశాను. చేంజ్ చేస్తే ఇది m అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా m అవుతుంది. m బ్రాకెట్ m - 2y/b. దీన్ని సింప్లిఫై చేశాను. సింప్లిఫై చేసి ఐ గాట్ ద y వాల్యూ. ఎందుకని y వాల్యూ తెచ్చుకున్నారంటే ఆర్డినేట్స్ అన్నాడు కాబట్టి. ఓకే, సో దాని నుంచి y వాల్యూ తెచ్చుకున్నాను. 1 ఆఫ్ ది ఆర్డినేట్ వచ్చినట్టు. ఇంకా రెండో ఆర్డినేట్ రావాలి కాబట్టి మళ్ళీ హైపర్బోలా ఈక్వేషన్ని a + b × a - b రాసి ఈసారి దేనిలో మార్చుకున్నాను అంటే x - a - y/b ఉంది సార్, ఆ ఫామ్లోకి మార్చుకున్నాను. మార్చుకొని దాని వాల్యూ కూడా m అని ఇచ్చారు. సో దాని నుంచి ఐ గాట్ y వాల్యూస్. సో ఇది వచ్చేసింది. తర్వాత ఈ సమ్ ఆఫ్ ది ఆర్డినేట్స్ అంటే ఈ రెండు క్లబ్ చేసుకున్నాం. క్లబ్ చేసుకుంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి 0 అయింది. చూడండి, ఇఫ్ ద హైపర్బోలా హ్యాస్ 1 focus at the origin
అంటే ఫోకస్ ఆరిజిన్ దగ్గర ఉన్నాడు అండ్ ఇట్స్ ఎసెంట్రిసిటీ ఈజ్ √2. వన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ x + y + 1 = 0. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఇట్స్ అసిమ్ప్టోట్స్ ఈజ్ డాష్. అంటే అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్ ఎంత అని అడిగారు. ఎసెంట్రిసిటీ ఇచ్చాడు అండ్ ఫోకస్ కూడా ఇవ్వడం జరిగింది. సరే చూద్దాం 10th వరకు. అంటే ఇక్కడ వాడు ఫోకస్ ఎక్కడ ఉందన్నాడు, ఆరిజిన్ దగ్గర ఉందన్నాడు, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే ఇది క్లియర్గా ఆబ్లిక్ అని తెలిసిపోతుంది. సో ఈ ఆబ్లిక్ హైపర్బోలాలో SP² = E² × PM². దాన్ని అప్లై చేశాను, మనకి ఇది వచ్చేసింది. అయితే మనకి హైపర్బోలా ఈక్వేషన్కి అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్కి కాన్స్టెంట్ తేడా ఉంటుందని చెప్పుకున్నాం. అంటే మొత్తం అదే రాసి కాన్స్టెంట్ పెట్టేశాము. పెట్టిన తర్వాత దీనిలో డెల్టా 0 ఈక్వల్ చేశాను. డెల్టా తెలుసుగా ABC + 2FGH - A² - B² - A² = 0. సో దీనిలో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే K వాల్యూ 2 వచ్చింది. సో కాబట్టి ఆపమ్మాయి చెప్పేటప్పుడు అయితే దేర్ఫోర్ అసిమ్ప్టోట్స్ యొక్క ఈక్వేషన్ వచ్చింది నాన్న. సో దాన్ని సింప్లిఫై చేశారు. ఓకే చూడండి నాన్న. PQ and RS are the two perpendicular chords of the rectangular hyperbola xy = c². If C is the center of the rectangular hyperbola, then the product of the slopes CP, CQ, CR and CS is equal to dash. సో మనకేం చేశాడంటే నాన్న PQRS పర్పెండిక్యులర్స్ అన్నాడు. దేని గుండా పాస్ అవుతాయి అన్నాడు, సెంటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా గుండా వెళ్తున్నాయి అన్నాడు. సో ఆరిజిన్ గుండా వెళ్తున్నట్టు వాళ్ళు ఇచ్చిన డేటా అది నాన్న. కాకపోతే రెక్టాంగులర్ హైపర్బోలా ఇచ్చాడు. నేనేం చేస్తున్నా అంటే వాటి మీద పాయింట్స్ని తీసుకుంటున్నాను. సో CT, C/T1. సరే అదేవిధంగా 4 పాయింట్స్ని C1, T1, C/T1 అలా 4 పాయింట్స్ తీసుకున్నాను PQRS. అయితే ఏమంటున్నాము, CP స్లోప్ కట్టాను C/T1 some 1/T1². అలాగే CQ, CR, CS స్లోప్ కట్టాను. అయితే వాడు ఏమన్నాడు, వీటిని ప్రోడక్ట్ చేయమన్నాడు. ప్రోడక్ట్ చేస్తే ఎంత వచ్చింది, T1, T2, T3, T4² వచ్చింది. మరి దీని వాల్యూ తెలియాలి కదా, దానికోసం ఏమన్నానంటే వాళ్ళు ఏమిచ్చారు, PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు RS అన్నారు. అంటే స్లోప్ ఆఫ్ PQ కట్టుకోవాలి అండ్ స్లోప్ ఆఫ్ RS కట్టుకోవాలి. స్లోప్ ఆఫ్ PQ కట్టాను, స్లోప్ ఆఫ్ RS కట్టాను. మరి పర్పెండిక్యులర్ కాబట్టి వాడి ప్రోడక్ట్ వాల్యూ -1కి ఈక్వల్ చేశాను. అప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చిందంటే -1 వచ్చింది. అంటే దీనిలో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం అంటే -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు వాడి ప్రోడక్ట్ వాల్యూ 1 అని తెలిసిపోయింది. ఓకే ఇఫ్ ఏ వేరియబుల్ సర్కిల్ x² + y² - 2ax + 4ay = 0 intersect the hyperbola xy = 4 at 4 points, then locus of this one is. అంటే ఈ రెండు ఇంటర్సెక్షన్ చేసుకుంటున్నాయి 4 పాయింట్స్ దగ్గర. అయితే దాని లోకస్ ఎంత అని అడిగాడు. సరే చూద్దాం. సర్కిల్ తీసుకున్నాను నాన్న, హైపర్బోలా తీసుకున్నాను, దానిలో నుంచి y వాల్యూ తెచ్చాను, అది తీసుకెళ్ళి సర్కిల్ ఈక్వేషన్లో పెట్టాను. పెడితే y క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్సెల్లో వచ్చింది. సో దానికి ఎన్ని రూట్స్ ఉంటాయి, 4 రూట్స్ ఉంటాయి, x1, x2, x3, x4. సో సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ రాసినట్టుగానే S1 రాశాను, 2a, దాన్ని x1 అంటాం. అదేవిధంగా సిమిలర్లీ ఈసారి వైల్లో బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెచ్చాను. సో అదేవిధంగా y1, y2, y3, y4, అదేవిధంగా -4a వచ్చింది. ఇప్పుడు వాడేమంటాడు, దీనికి లోకస్ కావాలంటాడు. సరే h, k తీసుకున్నాను నాన్న. h, k is x1 + x2 + x3 + x4/4. అంటే 2a/4 -4a/4. సో h వాల్యూ, k వాల్యూస్ ఈక్వల్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఏ అనేటటువంటిది పారామీటర్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేద్దాం. దాన్ని ఎలిమినేట్ చేయాలంటే ఆ k వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశాను నాన్న. లోకస్ అన్నాడు కాబట్టి xyని సబ్స్టిట్యూట్ చేస్తే 2x + y = 0. ఓకే చూడనా. ఫర్ ద హైపర్బోలా let n be the number of points on the plane through which perpendicular tangents are drawn. అంటే ఏమంటాడంటే ఈ హైపర్బోలాకి పర్పెండిక్యులర్ టాంజెంట్స్ని గీయాలి. ఎక్కడ, కొన్ని పాయింట్స్ నుంచి. ఆ పాయింట్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేది వాడు చర్చ చేశాడు అనమాట. అది మనకి ఓకే.
సో అయితే దీన్ని మనం ఎలా చేస్తామంటే చూడండి, ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమని చెప్పొచ్చు? ఇట్స్ డైరెక్టర్ సర్కిల్ అని చెప్పచ్చు. కాబట్టి ఈ యొక్క పర్పెండిక్యులర్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని మనం డైరెక్టర్ సర్కిల్ అన్నాం కాబట్టి సరే, మనం డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ రాసాం, బాగానే ఉంది. మరి ఈక్వేషన్లో ఏ స్క్వేర్ బి స్క్వేర్ల పరిస్థితి ఏమన్నా తెలుసా అంటే తెలియదు వాడు. పోనీ ఇదేమన్నా ఎలిప్స్ అయితే ఏ పెద్దది హారిజాంటల్ అని చెప్పచ్చు, అక్కడ కూడా ఛాన్స్ లేదు. అంటే హైపర్బోలాలో ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనేవి మన ఇష్టం, ఏ నెంబర్లైనా పెట్టచ్చు, ఎవడు అబ్జెక్ట్ చేయలేడు. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది పాజిటివ్నా నెగిటివ్నా జీరోనా అనేది డిస్కషన్ చేస్తుంది. వాటిని కేసులు వైజ్గా చేశాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గ్రేటర్ దాన్ జీరో అంటే రేడియస్ పాజిటివ్ అవుతుంది. రేడియస్ పాజిటివ్ అయితే రియల్ సర్కిల్ వస్తుంది. అప్పుడు రియల్ సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్ నుంచి కూడా మనం హైపర్బోలా మీదకి పర్పెండిక్యులర్స్ని డ్రా చేయవచ్చు. అదే కదా దాని కాన్సెప్ట్. మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గ్రేటర్ దాన్ జీరో అయితే అప్పుడు ఎసెంట్రిసిటీ ఎంత వస్తుందో చూద్దాం. అంటే ఏ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ బి స్క్వేర్ వాల్యూ రాశాను, అప్పుడు ఎసెంట్రిసిటీ లెస్ దాన్ √2 అని వచ్చింది. అంటే ఎసెంట్రిసిటీ √2 లెస్ దాన్ √2 అయినప్పుడు మనకి చక్కగా డైరెక్టర్ సర్కిల్ మంచిగా ఫామ్ అవుతుంది. దాని మీద ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి వీ కెన్ డ్రా ద టాంజెంట్స్. అది దాని కాన్సెప్ట్. నెక్స్ట్ అలా కాకుండా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లెస్ దాన్ జీరో అయింది అనుకున్నాను. అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఏ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ బి స్క్వేర్. అప్పుడు బి స్క్వేర్ని బదులు ఏ స్క్వేర్ ఇంటూ రాసుకుంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది? గ్రేటర్ దాన్ √2 అని వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నెగిటివ్ అయింది అనుకుంటున్నాను. నెగిటివ్ అయితే మనకి రేడియస్ ఫామ్ అవ్వదు కదా. రేడియస్ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ సర్కిల్స్ ఫామ్ అవ్వదు, ఇమాజినరీ సర్కిల్స్ కదా. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో మనము ఈ యొక్క పర్పెండిక్యులర్ టాంజెంట్స్ని డ్రా చేయలేమని చెప్పచ్చు. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ అయిందనుకున్నాను, ఈ వాల్యూ √2 అవుతుంది. అప్పుడు రేడియస్ అనేది జీరో అయిపోతుంది. రేడియస్ జీరో అయితే దాన్ని ఏమని పిలుస్తాము? పాయింట్ సర్కిల్ అంటాం. అప్పుడు ఒకే ఒక పాయింట్ దొరుకుతుంది. చూడండి, లెట్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ది హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ ఎంత అంటే √5/2 అండ్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 2 కూడా ఇచ్చాడు. బి 6√2. y ఈక్వల్ టు 2x + c ఈజ్ ద టాంజెంట్ టు ది హైపర్బోలా అయితే c² వాల్యూ ఎంత అని అడిగాడు. సరే చూద్దాం. చూడండి ఒకసారి మీరు గమనిస్తే హైపర్బోలా ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు, 2b² కూడా ఇచ్చేసాడు. మనకి బి స్క్వేర్ అంటే తెలుసుగా, ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ -1 వేశాను, 6√2కి ఈక్వల్ చేశాను, ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను, సింప్లిఫై చేస్తే నాకు ఏ వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ నుంచి ఏ స్క్వేర్ కట్టాము, ఏ స్క్వేర్ నుంచి మనం b² వాల్యూ కూడా కట్టచ్చు, కనుక్కున్నాం. ఏ స్క్వేర్ b² వచ్చినాయి. ఇప్పుడు వాడేమన్నాడు, y ఈక్వల్ టు 2x + c టాంజెంట్ అన్నాడు. టాంజెంట్ అయితే కండిషన్ ఏంటి? c² = a²m² - b². అదో a² m² b² సబ్స్టిట్యూషన్ చేశాను. m అంటే 2 కదా పెట్టాను. ఎంత వచ్చింది? 20 వచ్చింది. c² వాల్యూ 20. ఓకేనా? చూడన్నా, if the chord of contact of the tangents from a point P to the hyperbola subtends the right angle at the center, then the locus of P is dash. సరే చూద్దాం దీనికి. 21st చూడండి నాన్న, వాడు x1 y1కి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్కి ఫార్ములా తెలుసుగా, S1 = 0, xx1/a² - y1/b² = 1. ఇప్పుడు ఇదేమో మన లెక్క ప్రకారం కార్డ్ ఆఫ్ కాంటాక్టు, సో వాడు ఇచ్చినటువంటిదేమో హైపర్బోలా. ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏం చేస్తుందని ఇచ్చాడు? 90 degrees అట్ ద సెంటర్ అన్నాడు. అంటే 0 సెంటర్ అంటే ఇక్కడ 0 0 కదా, అక్కడ 90 degrees చేస్తుంది అన్నాడు. ఎప్పుడైతే అక్కడ 90 చేస్తుంది అంటాడో మనం హోమోజైనేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. హోమోజైనేషన్ చేయడం వచ్చుగా, కర్వ్ని లైన్ని 1 తెచ్చుకొని 1² చేశాను అనమాట హైపర్బోలాతోటి.
చేసి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ సపరేట్ చేసి రాసిన. దిస్ subtends a right angle at the origin, then x square coefficient plus y square coefficient equal to 0. ఫస్ట్ ఇయర్లో అదేగా మనం చేసింది హోమోజైనేషన్లో ఫస్ట్ క్వశ్చన్స్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 0కి ఈక్వల్ చేసి దాన్ని సరి చేస్తే అదొక ఎలిప్స్ ఫామ్ వచ్చిందనమాట. అంటే దాని యొక్క లోకస్ ఏమవుతుందంటే ఎలిప్స్ అవుతుందని అర్థమైంది. నెక్స్ట్ 23rd. Let the foci of the ellipse and the hyperbola coincide. ఈ రెండు కోయిన్సైడ్ అయినట్లయితే లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఆఫ్ ది హైపర్బోలా ఈజ్ డాష్. అంటే లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ ఎంత అని అడిగాడు. అది చూద్దాం ఒకసారి. ఎక్స్ స్క్వేర్ బై 16 వై స్క్వేర్ బై 7 ఈక్వల్ టు 1 ఎలిప్స్ ఇచ్చాడు. దాని ఎసెంట్రిసిటీ రాసాము, ఏఈ వాల్యూ రాసాం, ఫోకస్ రాసాం. ఎందుకంటే కాన్ఫోకల్ అనే పదం వాడాడు, కోయిన్సైడ్ అనే పదం వాడాడు. అంటే రెండింటికి ఫోకస్ సేమ్ అని అర్థం అనమాట. సరే, రెండో హైపర్బోలా తీసుకున్నాను, కాకపోతే దీనిలో వాడు బీ స్క్వేర్ ఇవ్వటం మర్చిపోయాడు. సరే, ముందు ఇవన్నీ సింప్లిఫై చేసి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్లోకి మార్చాను. సరే, ఎసెంట్రిసిటీ కట్టాను నాకు తెలిసినంత వరకు. సింప్లిఫై చేస్తే నాకు ఆన్సర్ ఇది వచ్చింది. ఏఈ వాల్యూ కట్టాను, ఫోకస్ నా లెక్క ప్రకారం ఇక్కడ కట్టాను ఫోకస్. ఈ ఫోకస్ రెండు సేమ్ అవ్వాలి. సేమ్ అవ్వాలి కాబట్టి రెండు ఈక్వల్ చేసుకున్నాం. ఈక్వల్ చేసుకుంటే ఆల్ఫా వాల్యూ 81 వచ్చింది. సో దేర్ ఫోర్ బీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 81/25. సో బీ స్క్వేర్ వాల్యూ వచ్చింది కాబట్టి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ రాశాను. ఎంత 2b స్క్వేర్ బై ఏ రాస్తే 27/10. ఆన్సర్ సరిపోయింది. 24th నేను చేయలేదు, ఈ 25th చేశాను, అది చెప్తాను తర్వాత. 24th ఎందుకంటే 2 సార్లు 24 అని పడింది, అందువలన ముందు 25th చెప్తాను, తర్వాత చూద్దాం. హెచ్ హైపర్బోలా ఇచ్చాడు నాన్న, ఏబీని పాజిటివ్ ఇచ్చాడు. ఏ హైపర్బోలా సచ్ దట్ ది సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ అండ్ కాంజుగేట్ యాక్సెస్ ఈజ్ ఇచ్చాడు నాన్న. ఇఫ్ ద ఎసెంట్రిసిటీ కూడా ఇచ్చాడు. ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ కాంజుగేట్ కూడా ఇచ్చాడు. సరే చూద్దాం. హైపర్బోలా ఇచ్చాడు నాన్న, ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది సెమీ ట్రాన్స్వర్సల్ కాంజుగేట్ అంటే 2a + 2b = 4(2√2 + √14). 2 కామన్ తీసి కొట్టేసాం మనం. సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది. మనకు రూల్ ఏంటంటే బీ స్క్వేర్ = a స్క్వేర్ × e స్క్వేర్ - 1. ఈ వాల్యూ ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే బీ స్క్వేర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలలో వచ్చింది. ఎంత? √7a/2 అని వచ్చింది. ఇప్పుడు ఏలో బీ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలలో వచ్చింది కాబట్టి ఇక్కడ బీ ఉన్న ప్లేస్లో, ఇక్కడ బీ ఉంది చూసారా, ఈ బీ ఉన్న ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. చేసి ఈ రెండుని ఏని కామన్ తీస్తే 2 + √7/2 వచ్చింది. ఇక్కడ 2 బ్రాకెట్ √2 + √14 అని వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఏ వాల్యూ కదా కావాల్సింది, ఈ 2 ఇటు పంపించాను, 4 2√2 ప్లస్ ఈ √14 √7 × √2 రాశాను బై 2 + √7. రెండులో కామన్ ఏం చేయొచ్చు, √2 కామన్ తీయచ్చు. తీస్తే 2 + √7, కింద కూడా 2 + √7 క్యాన్సిల్, అంటే 4√2 వచ్చింది. అంటే ఏ వాల్యూ 4√2 అయితే బి వాల్యూ కూడా ఎంత వస్తుంది, దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే 2√14 వచ్చింది. ఏ వాల్యూస్ బి వాల్యూస్ వచ్చినాయి కాబట్టి a² + b² యాడ్ చేశాను, 88 వచ్చింది. ఓకేనా? చూడండి, లోకస్ ఆఫ్ ది మిడిల్ పాయింట్స్ ఆఫ్ ది కార్డ్స్ ఆఫ్ ద హైపర్బోలా 3x² - 2y² + 4x - 6y = 0 parallel to y = 2x. లోకస్ ఆఫ్ ది మిడిల్ పాయింట్స్ ఆఫ్ కార్డ్స్ ఆఫ్ ది హైపర్బోలా. ఇది కూడా సేమ్ పై మోడలేనండి. సో ముందు మనం ఏం చేస్తామంటే కార్డ్స్ మిడ్ పాయింట్ x1 y1 అనుకుందాం, రాద్దాం ఒకసారి. 20th క్వశ్చన్ చూడండి. హైపర్బోలా ఈక్వేషన్ ఇచ్చాడండి, కాకపోతే ఆబ్లిక్ ఫామ్లో ఇచ్చాడు. అది ఆబ్లిక్ ఫామ్ కాదులేండి, ప్యారలల్ ఫామే. కార్డ్ మిడ్ పాయింట్ x1 y1 అనుకున్నాం కాబట్టి S1 = S11,
S1 రాశాను. S11 కూడా అలానే ఉంచేసాను, ఇంక రాయడానికి బద్ధకం వేసి, ఎందుకంటే మనకి ఆ కాన్స్టెంట్ అంతా అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సపరేట్ చేసుకున్నాను నేను, మిగతావి కూడా పక్కన పడేశాను. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది కార్డ్ అన్నాడు. స్లోప్ ఆఫ్ ది కార్డ్ అంటే ఆ కార్డు స్లోప్ రావాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఈ కార్డు దేనికి ప్యారలల్గా ఉందన్నాడు? y = 2xకి ప్యారలల్గా ఉందన్నాడు. మరి ప్యారలల్గా ఉందన్నప్పుడు స్లోప్స్ ఈక్వల్ చేయాలి కదా. సో కాబట్టి ఈ S1 = S11 చేసినప్పుడు వచ్చిన స్లోప్ని 2కి ఈక్వల్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషను వచ్చింది. నాన్న 18th వన్ నేను క్లాస్లో చెప్తాను, 19th వన్ చూడండి, ఎందుకంటే అది ఒక ఫార్ములా అనమాట, అది రెక్టాంగులర్ హైపర్బోలా, అది అందుకని. చూడండి నాన్న, ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది హైపర్బోలా 25x² - 16y² = 400 విచ్ ఈజ్ బైసెక్టెడ్ అట్ 6,2. అంటే కార్డ్ యొక్క మిడ్ పాయింట్ ఇచ్చి కార్డ్ ఈక్వేషన్ ఎంత అని అడిగాడు. అది చూద్దాం ఒకసారి. చూడండి నాన్న, కార్డ్ మిడ్ పాయింట్ ఇచ్చాడు, ముందు హైపర్బోలా రాశాను, మిడ్ పాయింట్ 6,2 అన్నాడు. మిడ్ పాయింట్ తెలిస్తే కార్డ్ ఈక్వేషన్ ఫార్ములా S1 = S11, సర్కిల్స్ నుంచి అదే వచ్చింది, ఫార్ములా మారలా. సరే S1 రాశాను, S11 రాశాను, రెండు వైపులా -1 కొట్టిపడేశాను. ఇక మిగతా టర్మ్స్ అన్నీ సింప్లిఫై చేశాను, అంటే క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేశాను. చేసిన తర్వాత 150x - 32y = 836. దీనిలో ఒక 2 టేబుల్ కామన్ వస్తుంది, కొట్టేశామండి, అది విషయం. టూ హైపర్బోలాస్ ఇచ్చాడు నాన్న, కామన్ టాంజెంట్ కట్టమన్నాడు. సరే హైపర్బోలా ఒకటి తీసుకున్నాము. రెండో హైపర్బోలాని ముందు x² తర్వాత y² రాస్తే అక్కడ ఏమొస్తుందంటే -1 అని వస్తుంది, ఇక్కడ -1 వస్తుందండి. అయితే సరే ఎనీ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ దానికి రాసేసాను, y = mx + r - a². ఇది ఏమవ్వాలి? దిస్ ఈజ్ ఆల్సో టాంజెంట్ టు ద సెకండ్ వన్ అవ్వాలి. మరి సెకండ్ వన్ అనేది కాంజుగేట్ హైపర్బోలా కదా, రివర్స్ వస్తుంది. రివర్స్ అంటే ఏమొస్తుంది? c² = a² - b² m² వస్తుంది. అంటే m దానికి వెళ్తుంది అనమాట, bకి వెళ్ళిపోతుంది. సరే ఇప్పుడు దీన్ని కంపారిజన్ చేసుకుంటే C ప్లేస్లో ఎవరున్నారు? a² m² - b² ఉన్నాడు. అలానే ఇటువైపు a² - b² m². దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేశాను. మా జాగ్రత్త చూసుకోండి, ఇది ఈ కండిషన్ ఎవరికి? కాంజుగేట్ హైపర్బోలాకి టాంజెంట్ అవ్వటానికి కండిషను. ఇది మామూలుగా ఎనీ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ హైపర్బోలా. తేడా ఉంది, జాగ్రత్తగా గమనించుకోండి, తొందరపడద్దు ఎవరు. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే m వాల్యూస్ 2 వచ్చినాయి, +or-1. ఇది తీసుకెళ్ళి దీనిలో పెట్టేస్తే మనకు కావాల్సినటువంటి కామన్ టాంజెంట్ ఈక్వేషన్ వస్తుంది, అది విషయం. చూడండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఎనీ టాంజెంట్ టు ద హైపర్బోలా x² / a² - y² / b² = 1 విత్ ఇట్స్ అసిమ్ప్టోట్స్. అంటే ట్రయాంగిల్ ఏరియా ఫామ్ అవ్వాలి, అసిమ్ప్టోట్స్ ఒక 2 ఉంటాయి, అండ్ ఏదో ఒక టాంజెంట్ కూడా తీసుకోవాలి. ఆన్సర్ ఎంత చూద్దాం. నేను ఈ అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్ చెప్పడం జరిగిందండి. ఒక అసిమ్ప్టోట్ ఏంటంటే x/a + y/b = 0. ఇంకొక అసిమ్ప్టోట్ ఏంటంటే x/a - y/b = 0. మరి టాంజెంట్ తీసుకోమన్నాడు, ఎక్కడైనా టాంజెంట్ తీసుకోమని వాడే అంటున్నాడు. మరి ఎక్కడైనా టాంజెంట్ అంటే మనం ఏం చేస్తున్నాము? ఈ వర్టెక్స్ దగ్గర టాంజెంట్ తీసుకున్నాం. వర్టెక్స్ అంటే a, 0 ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ తీసుకున్నాం. అప్పుడు x = a అవుతుంది. మరి ఈ లైన్ వచ్చి అసిమ్ప్టోట్స్ని కట్ చేస్తుంది కదా, ఎక్కడెక్కడ కట్ చేస్తుంది? a, b దగ్గర ఒకటి, a, -b దగ్గర. అవి ఎట్లా వచ్చినాయి అంటే ఈ x వాల్యూస్ తీసుకెళ్ళి అసిమ్ప్టోట్స్లో పెట్టాను అనమాట. పెడితే y వాల్యూస్ వచ్చినాయి. ప్లస్ ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టమన్నాడు విత్ అసిమ్ప్టోట్స్. సో ఈ 3 పాయింట్స్ వచ్చినాయి చూసుకోండి. ఆరిజిన్ ఒకటి, a, b ఒకటి, a, -b ఒకటి. సో 3 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏరియా కనుక్కుంటున్నాను. ఏరియా ఫార్ములా తెలుసు కదండి అందరికి కూడా. సో 1/2 ×
ఏదో పాయింట్ని సెలెక్ట్ చేసుకుని మిగతావి తీసేయాలి. తీసేస్తే ఒకటి ఏబి వచ్చింది, ఒకటి ఏ కామా మైనస్ బి వచ్చింది. డెట్ కట్టాను. డెట్ కట్టేస్తే 2ab అని వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. జనరల్గా మైనస్ వస్తుంది, ఏరియా కాబట్టి పాజిటివ్లో రాసేసాను. అది if the line ax plus by plus c equal to 0 is a normal to the hyperbola, అది ఒక నార్మల్ కనుక అయినట్లయితే హైపర్బోలా xy ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఏబీల మీద కండిషన్ ఏంటి అని అడిగాడు. సరే దీన్ని చూద్దాం. 15th క్వశ్చన్ నాన్న. xy ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1/x. స్లోప్ కట్టామనుకోండి, డివైడ్ x ఈక్వల్ టు -1/x². అంటే మనకు స్లోప్ కడితే వచ్చేది ఏంటి? టాంజెంట్ స్లోపు నెగిటివ్ వచ్చింది. మరి నార్మల్ స్లోప్ అంటే దీనికి రివర్స్ వేస్తాంగా, రివర్స్ వేస్తే ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. అంటే ఇందు మూలంగా ఈ రెక్టాంగులర్ హైపర్బోలా మీద నువ్వు ఏ పాయింట్ దగ్గరైనా నార్మల్కి స్లోప్ కడితే పాజిటివ్ వస్తుంది. ఇది అక్కడ చెప్పినటువంటి చరిత్ర. ఇప్పుడు వాడిచ్చినటువంటి లైన్ ఏమంటాడు? నార్మల్ అంటున్నాడు వాడే అన్నాడు. మరి వాడిచ్చిన లైన్ ఏమి ఇచ్చాడు? ax + by + c అనేది నార్మల్ అన్నాడు. మరి దాని స్లోప్ ఎంత అవుతుంది? -a/b అవుతుంది. ఎందుకంటే లైన్ ఈక్వేషన్ స్లోప్ అదేగా, x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. ఇప్పుడు యాక్చువల్గా నార్మల్ స్లోప్ పాజిటివ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది? -a/b అని వచ్చింది. ఇప్పుడు ఈ -a/b అనేది పాజిటివ్ అవ్వాలంటే అయితే ఏ అన్నా నెగిటివ్ అవ్వాలి, లేదా బి అన్నా నెగిటివ్ అవ్వాలి, అంతే కదా. రెండిట్లో ఎవడో ఒకడు నెగిటివ్ అయితే ఆ నెగిటివ్ వచ్చి ఈ మైనస్తో జత కలిసి పాజిటివ్ అవుతుంది. మరి ఎవడో ఒకడు నెగిటివ్ అవ్వాలంటే ఏబీలకి ఆపోజిట్ సైన్ ఉన్నట్టే లెక్క. సో ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు కాబట్టి దేర్ఫోర్ ఏ అండ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్. ఆపోజిట్ సైన్స్ అంటే ఏంటిది? ఏ ఈజ్ నెగిటివ్, బి ఈజ్ పాజిటివ్. ఆ కాన్సెప్ట్లో ఉండాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ రైట్. చూడండి అన్న. 16th కామన్ టాంజెంట్ ఈక్వేషన్ పారాబోలాకి హైపర్బోలా అడిగాడు. 16th క్వశ్చన్. ఓకే, సరే చూద్దాం మనం. ఏదో ఇక్కడ ఉంది చూడండి. 16th క్వశ్చన్కి పారాబోలా ఇచ్చాడు నాన్న, హైపర్బోలా ఇచ్చాడు. సరే మార్చుకున్నాను. ఎనీ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా చదివాం మనం. y = mx + r - √a²m² - b². a² b² వాల్యూని సబ్స్టిట్యూషన్ చేశాను. కాబట్టి దీనిలో తెలియనోడు ఎవడు? ఈ అమ్మోడు తెలియదు. సరే, ఇప్పుడు ఈ లైన్ y = mx + √m² - 3 అనే లైను ఈ పారాబోలాకి కూడా టాంజెంట్ అన్నాడు. అయితే అప్పుడు మనం పారాబోలాలో ఏం చదివాము? c = a/m అని చదివాము. సి అంటే ఏంటిది? √m² - 3. ఏ అంటే ఎంత? పారాబోలాకి 2. ఎం అంటే తెలియదు కాబట్టి ఎం రాశాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి m⁴లో బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దాన్ని రూట్స్ కట్టాను. రూట్స్ కడితే m² వాల్యూ -1 ఒకసారి వచ్చింది, m² వాల్యూ 4 ఒకసారి వచ్చింది. m² వాల్యూ -1 వచ్చింది అనుకో, కుదరదు కదా నెగిటివ్లు. అప్పుడు m² 4 వచ్చింది కాబట్టి m వాల్యూ +r-2. ఇది తీసుకెళ్ళి ఆ టాంజెంట్ ఈక్వేషన్లో పెడితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ కామన్ టాంజెంట్ అదే ఏంటిదంటే y = +r-2x + 1. ఓకేనా? అది 2 curves x² / 16 - y² / 9 = 1 and x² / a² + touch each other, then the ratio of the eccentricities is dash. అంటే ఈ 2 కర్వ్స్ కూడా టచ్ చేసుకుంటున్నట్లయితే ఎసెంట్రిసిటీస్ యొక్క రేషియో ఎంత అని అడిగాడు. సరే చూద్దాం. 11th క్వశ్చన్. ఇక్కడ ఉంది 11th క్వశ్చన్. ఫస్ట్ x² / 16 - y² / 9 హైపర్బోలా, దాని ఎసెంట్రిసిటీ కట్టాను 5/4 అని వచ్చింది. రెండోది ఎలిప్స్ ఇచ్చాడు, కానీ దీని ఎసెంట్రిసిటీ కడదామని ప్రయత్నం చేస్తే ఆ a² వాల్యూ మర్చిపోయినాడు. వాడు మర్చిపోయినాడు, ఇవ్వలేదు. సరే, దానికి కండిషన్ ఏమి ఇచ్చాడంటే టచ్ ఈచ్ అదర్ అన్నాడు. ఎప్పుడైతే కర్వ్స్ ఒకదానికొకటి టచ్ చేసుకుంటూ ఉంటాయో అప్పుడు ఏం జరుగుతుంటే స్లోప్స్ ఈక్వల్ అని జరుగుతుంది.
అంటే దాని స్లోపు దీని స్లోపు సేమ్ చేయాలి. స్లోప్ అంటే మనకు తెలుసుగా, పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, గుర్తుందిగా, ∂f/∂x/∂f/∂y. అలా నేనేం చేశానంటే హైపర్బోలాకి కట్టాను. ఈజ్ ఈక్వల్ టు ఈసారి ఈ యొక్క దీనికి -∂f/∂x/∂f/∂y అనేది హైపర్బోలా ఎలిప్స్కి కూడా వేశాను. వేసి మొత్తం సింప్లిఫై చేస్తే a² వాల్యూ ఎంత వచ్చిందంటే 16 వచ్చింది. a² వాల్యూ 16 రాగానే తెలుసుగా, ఇక మనకి ఎసెంట్రిసిటీ కనుక్కోవడానికి ఫార్ములా a² - b² వేశాను. ఎందుకంటే ఏ పెద్దది బి చిన్నది కాబట్టి పడుకుండే కోడిగుడ్డు వస్తుంది, అంటే హారిజాంటల్ ఎలిప్స్ వస్తుంది. దీని నుంచి ఎసెంట్రిసిటీ కనుక్కున్నాను. ఇప్పుడు రెండింటికి రేషియో కట్టమన్నాడు. కడితే ఆన్సర్ ఎంత వచ్చిందంటే 5:7 వచ్చింది. 12th question. Let A and B are respectively be the semi-transversal and semi-conjugate axis of the hyperbola whose eccentricity satisfies the equation. ఇది ఇచ్చాడు. S వాల్యూ 5,0 అంటే ఫోకస్ ఇచ్చాడు. అండ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇది కూడా ఇచ్చేసాడు. అయితే హైపర్బోలా కనుక్కొని a² - b² అంతా చెప్పండి అన్నాడు. సో దాన్ని చూడండి. ఇప్పుడు ఫస్ట్ వాడు ఈలో ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి దానికి రూట్స్ కట్టాను నేను. తెలుసుగా రూట్స్ కట్టడం అంటే సమ్ చేస్తేనేమో 18 రావాలి, ప్రోడక్ట్ 45 రావాలి. చేశాను. ఈ వాల్యూస్ ఏమొచ్చినాయి, 5/3 ఒకటి వచ్చింది, 1/3 ఒకటి వచ్చింది. కాబట్టి 1/3ని రిజెక్ట్ చేశాను. ఎందుకని, హైపర్బోలాలో ఎసెంట్రిసిటీ >1 ఉండాలి కాబట్టి అది రిజెక్ట్ చేశాను. ఫోకస్ ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, 5,0 అంటే AE, 0. AE వాల్యూ ఎంత, 5. ఈ వాల్యూ వచ్చింది కదా, 5/3 పెట్టాను. అప్పుడు ఏ వాల్యూ 3 వచ్చింది. దాని నుంచి b² కనుక్కున్నాను. సో a² b² వచ్చినాయి. a² - b² ఎంత అని అడిగాడు. సబ్ట్రాక్షన్ చేశాను, అయిపోయింది ఆన్సర్. The locus of the point P of alpha, beta moving under the condition that the line y equal to alpha x plus beta is a tangent to the hyperbola, then answer is dash. అంటే ఆల్ఫా బీటాలకి వాడు లోకస్ రాయమన్నాడు. సరే రాద్దాం చూడండి. ఏమి ఇచ్చారు వాళ్ళు, y equal to ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా, అంటే అది ఎలా ఉంది, y కూడా mx ప్లస్ ఈ ఫామ్లో ఉంది. ఈజ్ ఎ టాంజెంట్ అన్నాడు. టాంజెంట్ అయితే కండిషన్ తెలుసుగా, c² = a² m² - b². దాన్ని అప్లై చేస్తే బీటా² = a² α² - b². సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఆల్ఫా బీటాలకు లోకస్ రాయమన్నాడు. ఆల్ఫా బీటాలకు లోకస్ రాయమన్నాడు అంటే అర్థం ఏంటి, ఆల్ఫా ప్లేస్లోనేమో ఎక్స్ రాయమని, బీటా ప్లేస్లోనేమో వై రాయమని అర్థం. అప్పుడు ఎంత వస్తుంది, b². ఇక్కడ పొరపాటు రాసినట్టున్నా కదా, బీటా² బదులు y² అంటే ఇది y² రాయాలి. y² = a² x² - b². అది నాన్న రాయాల్సింది. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని ఒక ఫామ్లోకి తీసుకొస్తున్నాను. అంటే ఏం చేస్తాము, a² x² - y² = b². ఇది వచ్చేది. మైనస్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, లోకస్ హైపర్బోలా అవుతుంది అంతే. చూడండి 10th question. ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ది కానిక్ ఈజ్ డాష్ అన్నాడు. ఏదో ఈ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చాడనమాట, 4 × something అని చెప్పి ఇచ్చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చేస్తారో చూద్దాం. చూడండి, మీకు నేను ఒక మాట చెప్పాను, అబ్లిక్ హైపర్బోలాలో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద హైపర్బోలా టు కాంజుగేట్ యాక్సెస్ (² by a²) along the perpendicular distance from point on the hyperbola to transversal axis (² by b² = 1 అని ఆ థియరీని వాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 4 ఇది ఉంది కదా, దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాసా. ఇది ఒక లైన్ అనుకొని (² ఉంది కాబట్టి వైని ఎక్స్ని కాస్త మార్చినా తప్పేం కాదు. ఓకే, సో x - 2y + 3 (² అంటే మైనస్ కామన్ తీసినట్టు బై
దీనికి √a² + b² ఎంత వస్తుందంటే 4 + 1 5 వస్తుంది. ఆ 5 అంటే స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ పోతుంది, 5 వస్తుంది. ఓకేనా? ఈ 4ని ఏం చేసామంటే కిందకి లాక్కొచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడ వాడు 80 అని ఇచ్చాడు కదా, ఆ 80ని మార్చుకుంటే ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ 80/9 వచ్చింది. ఓకే, ఆ 4 9లను తీసేసాను అనమాట. తర్వాత ఏం చేశాను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాశాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసుగా, x - 2y/3 √5/² బై 4 అని ఎందుకు రాశానంటే, ఇక్కడ తెలివిగా 20 రూపీస్ని ఎలా రాశానంటే, ఒక √5² లోపలికి పంపించి ఇంకొక 4 రూపీస్ కింద తీసుకొచ్చాను. అంతే కదా, మనకు ఆ ఫామ్ రావాలని చెప్పాను కదా, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫామ్ రావాలని చెప్పాను కదా ఆబ్లిక్లో, అందుకోసం అడ్జస్ట్మెంట్ చేశాను. ఇక్కడ 80/9 ఎలా అడ్జస్ట్ చేశానంటే, సేమ్ ఇందాకట్లాగానే 2x + y - 1లో √5 ఉంది చూసారా, దీని యాక్చువల్ √5 అని రాయాలి, పొరపాటు పడిన అసలు √5 రాయాలి. అది √5 అంటే 80 రూపీస్ని మార్చుకున్నాను అనమాట. 80 రూపీస్ని 16 × 5 రాసి ఒక 5ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో పంపించాను, 16/9. ఇప్పుడు మనకు చక్కగా a² వాల్యూ 4 అని, b² వాల్యూ 16/9 అని వచ్చింది. ఇప్పుడు ఎసెంట్రిసిటీ కట్టమన్నాడు, a² + b²/a² వేసాను, సరిపోయింది. అంటే ఇది ఆబ్లిక్ ఫామ్లోకి మార్చుకున్నాను నాన్న. ఓకే, అది విషయం. చూడండి నాన్న, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dx/dy = 3y/2x represents the family of hyperbola except when it represents a pair of lines with eccentricity is dash అన్నాడు. సరే, అంటే దానికి ఇంటిగ్రేషన్ చేస్తే ఒక ఫ్యామిలీ ఆఫ్ హైపర్బోలాస్ వస్తాయి, దాని ఎసెంట్రిసిటీ ఎంత అని అడిగాడు. సరే చూద్దాం. ఇప్పుడు మనం గమనిస్తే dx/dy = 3y/dx అన్నాడు, 3y/2x. ఇది యాక్చువల్గా ఇంటిగ్రేషన్ అండి. అసలు తెలియకపోయినా తెలిసినట్టు యాక్టింగ్ చేయండి, చేయగలిగేది ఏం లేదు మీరు. సో ఎక్స్లు డిఎక్స్లు ఒక దరికి తెచ్చుకుంటాం, వైలు డివైలు ఒక దరికి తెచ్చుకుంటాం. దీన్నే వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని మనం ఇంటిగ్రేషన్లో చదువుతాం. ఇప్పుడు కాదులేండి, తర్వాత చదువుతాం. అందుకని 2xని ఇటు క్రాస్ మల్టిప్లై చేశాను, అదేవిధంగా డివైని ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తాను. అప్పుడు 2xలు డిఎక్స్లు ఒకవైపు వచ్చినాయి, 3yలు డివైలు మరొక వైపు వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఏం చేశానంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేశాను. ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత అంటే x⁴n+1/n+1, అంటే ఎక్స్ నెత్తి మీద 1 ఉంటుంది కాబట్టి x²/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. అలానే వై నెత్తి మీద 1 ఉంటుంది కాబట్టి దాని ఇంటిగ్రేషన్ y²/2, అంటే 3y²/2 ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అని ఇక్కడ ఒకటి యాడ్ చేస్తారులేండి. ఎందుకంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు సైన్స్ పరంగా ఒక్కొక్కసారి వాల్యూస్ తేడా వస్తాయేమోనని ఒక ఇంటిగ్రల్ కాన్స్టెంట్ని పెడతారు, అది ఆనవాయితీ. ఓకే, అలా +c పెట్టాము. సరే, సింప్లిఫై చేస్తే 2x² - 3y² = 2c. సో దీని నుంచి నేనేం చేస్తున్నానంటే x² / a² - y²/b² = 1 ఫామ్లోకి మార్చాను. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ సీలలో వచ్చింది. సరే, ఎసెంట్రిసిటీ తెలుసు కదా మనకి, a² + b²/a². అది వేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందంటే √5/3. దాన్ని సింప్లిఫై చేస్తే 1.29 అలా. ఓకే, PQ is the double ordinate of the hyperbola such that OPQ is the equilateral triangle, O being the center of hyperbola, then find the range of the eccentricity E of the hyperbola is dash. PQ అనేది డబుల్ ఆర్డినేట్ అన్నాడు నాన్న. సరే చూద్దాం, చూడండి ఒకసారి. PQ is డబుల్ ఆర్డినేట్ అంటే ఎక్స్లు సేమ్ ఉంటాయి, వైల్కి మటుకి సైన్ తేడా ఉంటుంది. అంటే పారామెట్రిక్ పాయింట్ కాబట్టి ఏ సీకెంట్ తీటా బీ టాన్ తీటా తీసుకున్నాం. డబుల్ ఆర్డినేట్ అన్నాడు కాబట్టి కిందది ఏమవుతుంది, ఏ సీకెంట్ తీటా - బీ టాన్ తీటా అవుతుంది. మరి అది ఎటువంటి ట్రయాంగిల్ అన్నాడు అంటే ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ అన్నాడు. మరి ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ సేమ్ అవుతాయి, యాంగిల్స్ 60-60 అవుతాయి. అప్పుడు ఈ పైన ఉన్న యాంగిల్ 30 degrees అవుతుంది. ఇప్పుడు tan 30 దానిలో x కోఆర్డినేట్ బై y కోఆర్డినేట్, అంటే ఇక్కడ ఉండేది చూసారా, ఇది ఇక్కడ ఉంటుంది,
ఇది వచ్చేసరికి ఏ సీకెంట్ తీటా, ఈ హైట్ వచ్చేసరికి బి టాన్ తీటా అని అర్థం. సో కాబట్టి అప్పుడు టాన్ 30 ఈజ్ ఈక్వల్ టు బి టాన్ తీటా బై ఏ సీకెంట్ తీటా. సరే, నేనేం చేశానంటే టాన్ 30 వాల్యూ 1/√3 రాశాను, బి టాన్ తీటా బై సీకెంట్ తీటా, టాన్ తీటాని సైన్ బై కాస్ రాశాను, సీకెంట్ తీటాని 1/cos రాశాను, కాసులు కొట్టుకుపోయినాయి. అప్పుడు ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు √3 sin తీటా అని వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a²/3b² ఈజ్ ఈక్వల్ టు sin² తీటా అని వస్తుంది. కాకపోతే sin² మ్యాక్సిమం వాల్యూ ఎంత 1. సో కాబట్టి sin² తీటా ఈజ్ లెస్ దాన్ 1 కాబట్టి a² ఈజ్ లెస్ దాన్ 3b². అప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకొని b² బదులు a² ఇంటూ e² - 1 రాస్తే అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుందంటే సింప్లిఫై చేస్తే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ 2√3. ఓకేనా? సో 5th క్వశ్చన్ చూడండి అమ్మా. SS' ఆర్ ద ఫోకైస్ అండ్ ఏ ఈజ్ ద వన్ వర్టెక్స్ ఆఫ్ x² - 2y² ఈక్వల్ టు 1. దెన్ SA ఇంటూ S' A ఈజ్ ఈక్వల్ టు డాష్. చూడండి 5th క్వశ్చన్. x²/1 - y²/1/2 ఈక్వల్ టు 1. సో ఏ వాల్యూ అంటే వర్టెక్స్ 1, 0 ఎసెంట్రిసిటీ కనుక్కున్నాను. 1 + 1/2 ఎస్ సింప్లిఫై వచ్చింది, √3/2 వచ్చింది. ఏఈ వాల్యూ కనుక్కున్నాను, ఫోకస్ రాశాను ఏ డిస్టెన్స్, ఎస్కి ఏకి. ఏ అంటే వాళ్ళు ఇచ్చారు కదా 1 ఆఫ్ ది వర్టెక్స్ అని 1, 0. SA డిస్టెన్స్ కట్టాను, √3 - 1. SA' డిస్టెన్స్ కట్టాను, 1 + √3. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను మల్టిప్లై చేసుకుంటున్నాను. a + b ఇంటూ a - b, a² - b², 3/2 - 1 అంటే ఎంత వస్తుందంటే 1/2. ఓకే, చూడన్నా. The equation of the hyperbola with coordinate axis as the principal axis. Distance of one of the vertices from foci is 9 and 1 units. x² / a² - y²/b² ఈక్వల్ టు 1. అదే a + 1 అయితే a + b వాల్యూ ఎంత అన్నారు. చూడండి అది ఒకసారి గమనిస్తే హైపర్బోలా ఈక్వేషన్ తీసుకున్నాం మనకు సెంటర్ నుంచి వర్టిసెస్కి ఉండే డిస్టెన్స్ ఏ, అదే సెంటర్ నుంచి ఫోకస్కి ఉండే డిస్టెన్స్ ఏఈ. వాళ్ళు ఏమంటున్నారు, ఏ నుంచి ఎస్కి 1 యూనిట్ ఉంది, అదేవిధంగా వర్టిసెస్ ఏ నుంచి రెండో ఫోకస్కి ఉన్న డిస్టెన్స్ 9 అన్నారు. అప్పుడు మొత్తము రెండు ఫోకస్ల మధ్య డిస్టెన్స్ ఎంత వస్తుందంటే 2AE వస్తుంది. అంటే 2AE వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి 10 వచ్చినట్టు. 2AE వాల్యూ 10 వచ్చిందనుకోండి, ఏఈ వాల్యూ ఎంత 5. అంటే సెంటర్ నుంచి ఈ ఫోకస్కి ఉండే డిస్టెన్స్ 5, అది తెలిసిపోయింది. అది 5 అయితే అప్పుడు ఈ యొక్క 1 యూనిట్ తీసేసామనుకోండి, అంటే ఏఎస్ డిస్టెన్స్ను 5లోంచి తీసేస్తే ఏ వాల్యూ వస్తుంది. అంటే దేర్ఫోర్ ఏ వాల్యూ ఎంత వచ్చినట్టు 4 వచ్చినట్టు చూసుకోండి. ఇక్కడ ఏ వాల్యూ 4 వచ్చినట్టు. సో ఏ వాల్యూ 4 వచ్చింది, ఏఈ వాల్యూ వచ్చేసరికి 5 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ e² - 1. a² అంటే 16 ఇంటూ 25/16 - 1. సో ఎల్సిఎం సింప్లిఫై చేస్తే b² వాల్యూ 9, a² వాల్యూ b² వాల్యూ వచ్చింది నాన్న. ఏ వాల్యూ 4, బి వాల్యూ 3. 4 + 3 ఎంత 7. 7th క్వశ్చన్. P is the point on the rectangular hyperbola x² - y² equal to a². C is its center and SS' P the focus. Then SP into S' P equal to 0. అని ఇది ఎంత అని అడిగాడు. చూడండి ఇక్కడ చేశాను నేను. సో మీరు ఒకసారి గమనిస్తే చూడండి, ఇప్పుడు రెక్టాంగులర్ హైపర్బోలాలో a² b² సేమ్ అని చెప్పాను. ఫోకస్లో ఒకటి AE, 0, ఇంకోటి -AE, 0. జనరల్గా దీని మీద పారామెట్రిక్ పాయింట్ కూడా నోట్స్లో చెప్పాను. ఏ సీకెంట్ తీటా, ఏ టాన్ తీటా. యాక్చువల్గా అయితే ఆ P నుంచి ఎస్కి డిస్టెన్సు
పీ నుంచి ఎస్ డాష్ డిస్టెన్స్ కట్టాలి, కొంచెం లెంత్ అవుతుంది. అందువల్ల నేనేం చేశానంటే చిన్న టెక్నిక్ వాడాను. ఈ పీ అనే పాయింట్ జరుగుతూ వచ్చి, ఈ పీ ఉంది చూసారా, అది మూవ్ అవుతూ వచ్చి ఇక్కడ వర్టెక్స్లో కలిసిపోయింది అనుకో, అప్పుడు మనకి ఈజీ అయిపోతుందిగా. ఎందుకంటే పీ ఇక్కడే తీసుకోమని వాడేమంటల్లా, ఎక్కడైనా తీసుకోండి అంటున్నాడు. అందుకని చెప్పి పీని తిన్నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అప్పుడు ఏం జరుగుతుంది, ఇదేమో స్మాల్ ఏ అవుతుంది, ఇదేమో ఏఈ అవుతుంది. అప్పుడు దీని నుంచి డిస్టెన్స్ మనం ఏమని చెప్పచ్చు అంటే ఎస్పీ డిస్టెన్స్, అంటే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏఈ మైనస్ ఏ రాశాను. అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ ఏ డాష్ నుంచి ఈ ఎస్ డాష్కు ఉన్న డిస్టెన్స్ ఏఈ ప్లస్ ఏ, రెండు మల్టిప్లై చేసామనుకో ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ వస్తుంది. బట్ మళ్ళీ బీ స్క్వేర్ అంటే మనకేంటి, రెక్టాంగులర్ హైపర్బోలాలో ఏ స్క్వేర్కి సమానమేగా ఏ స్క్వేర్. మరి పీ అనేది ఏతో కలిసిపోయినప్పుడు పీ ఈ ఏని పీగా చదువుతాం కాబట్టి సిపీ స్క్వేర్ అవుతుంది. హెన్స్ ఆన్సర్ ఈజ్ సిపీ స్క్వేర్. ఓకేనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ద లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఎనీ పాయింట్ పీ ఆన్ ద హైపర్బోలా అండ్ ఇట్స్ ఫోకై. అంటే హైపర్బోలా మీద పాయింట్ తోటి సెంట్రాయిడ్కి లోకస్ రాయాలి, అండ్ ఇట్స్ ఫోకై అంటే రెండు ఫోకస్లు ఉంటాయి కదా, అవి ప్లస్ పి అనే పాయింట్, ఈ మూడింటితోటి సెంట్రాయిడ్కి లోకస్ కడితే ఎంత వస్తుందో చెప్పండి. వస్తున్నారు. సెకండ్ క్వశ్చన్ చూడన్నా. ది లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ యాక్సెస్ అలాంగ్ ద ఎక్స్ యాక్సెస్ విత్ సెంటర్ at origin of the hyperbola is 7 and it passes through the point 5, -2. Equation of the hyperbola is dash. సరే ఇటు వద్దాం చూడన్నాను. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ట్రాన్స్వర్సల్ యాక్స్ అంటే 2a వాల్యూ ఇచ్చారు నాన్న 7 అని. అలానే హైపర్బోలా మీద ఉన్న పాయింట్ కూడా ఇచ్చారు 5, -2. ఏ వాల్యూ ఎంత వస్తుందంటే 7/2 వస్తుంది మనకి. అయితే హైపర్బోలా ఈక్వేషన్ అడిగాడు. హైపర్బోలా ఈక్వేషన్ తెలుసుగా, x² - y² b² 1. అయితే a² b² తెలియదు, అవి కనుక్కుంటే మన పని అయిపోతుంది. అదృష్టం ఏంటంటే ఏ వాల్యూ తెలుసు. కాబట్టి హైపర్బోలా దేని గుండా పాస్ అవుతుంది అన్నాడు, 5, -2 గుండా పాస్ అవుతుందని వాడు ఇచ్చాడు. అంటే x ఉన్న చోట 5 పెట్టండి, y ఉన్న చోట -2 పెట్టండి. అప్పుడు 25/a² - 4/b² 1. అయితే ఏ వాల్యూ వాళ్ళు ఇచ్చారు, ఎంత 7/2 అని ఇచ్చారు. అది సబ్స్టిట్యూషన్ చేశాను నాన్న. అప్పుడు 100/49 - 1 4/b². దాని నుంచి b² వాల్యూ రాశాను. b² వాల్యూ రాసిన తర్వాత మనకి a² b² రెండు వచ్చినట్టు కాబట్టి దానిలో సబ్స్టిట్యూషన్ చేశాను నాన్న. సో ఎలిప్స్ ఆన్సర్ వచ్చేసింది, సారీ హైపర్బోలా ఆన్సర్ వచ్చేసింది. ఓకే చూడండి నాన్న, ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇదే మోడల్లో ఉందంటే √x - 2² + y - 1² -√x + 2² y² = CI అనేది హైపర్బోలా అయితే సి వాల్యూ ఎంత. ఇప్పుడు దాన్ని ఇలా మారుస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్లో ఈ x, yని పి అనే పాయింట్ అనుకోండి, 2, 1నేమో ఫస్ట్ ఫోకస్ అనుకోండి, రెండో ఫోకస్ -2, 0 S' అనుకోండి. అప్పుడు వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏ మోడల్లో వస్తుందంటే SP - S' P = 2a ఫామ్లో వస్తుందన్నమాట. అదే మనం ఎలిప్స్లో చదివినప్పుడు SP + S' P అని ఉంటుంది అది. సో కాబట్టి ఇప్పుడు మీకు ఫోకస్లు తెలుసు, అదేవిధంగా పీ పాయింట్ తెలుసు, 2a తెలుసు. సరే ఇప్పుడు ఏంటంటే SS' కనుక్కుంటున్నా, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకైస్, దాని వాల్యూ ఎంత 2a. ఎలిప్స్లో కూడా 2aనే. ఆ డిస్టెన్స్ కడితే ఎంత వచ్చింది, √c వచ్చింది. ఇప్పుడు అక్కడ 2a బదులు ఎంత ఇచ్చారు వాళ్ళు, c ఇచ్చారు. అంటే c = అంటే 2a బదులు c రాస్తున్నాను అనమాట. c × e = √17. అయితే ఈ వాల్యూ ఏమని రాసుకోవచ్చు అంటే √17/c. కాకపోతే హైపర్బోలాలో ఈ వాల్యూ ఏమవుతుంది, >1 అవుతుంది. సో కాబట్టి √17/c ఈజ్ >1. అప్పుడు ఏం జరుగుతుంది, √17 ఈజ్ >c ఆర్ c < √17.
అంటే సి వాల్యూ దేని మధ్యలో ఉన్నట్టు 0కి √17కి మధ్యలో ఉంది. సి నెగిటివ్ అవడానికి వీల్లేదండి. ఎందుకు సి నెగిటివ్ అవడానికి వీల్లేదు? 2a అనేటటువంటిది లెంత్ని చూపిస్తుంది కాబట్టి అది నెగిటివ్ అవ్వదు. అంటే 0 తర్వాత నుంచి వస్తుందన్నమాట. అది దీని కాన్సెప్ట్.